హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, రీసెంట్గా యూట్యూబ్ తమ్నైల్స్లో ఇట్లా బ్రేకింగ్ న్యూస్ అంటూ కొన్ని రకాల హెడ్లైన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. జిమ్కి వెళ్తున్నారా, వే ప్రోటీన్ వాడుతున్నారా, అయితే జాగ్రత్త అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ అసలు హెల్త్కి మంచిదా కాదా అని మీరు వాటిని చూసి భయపడే కంటే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఒక రీసెర్చ్ ఎవ్రీ ఇయర్ ఒక రీసెర్చ్ వస్తుంది ఫుడ్ మీద. ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఏం తీసుకోవాలి. ఈ ఇయర్లో కూడా అట్లాగే వచ్చింది. 17 గైడ్ లైన్స్ వాళ్ళు మన కోసం ప్రొవైడ్ చేశారు. ఆ 17 గైడ్ లైన్స్లో 8 గైడ్ లైన్ వచ్చేసి మనకు ఈ న్యూట్రిషన్ గురించి, ఈ వే ప్రోటీన్స్ గురించి దాంట్లో మెన్షన్ చేశారు. సో ఆ 8th గైడ్ లైన్ తెలుసుకోబోయే ముందు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్లో ఇప్పటివరకు నేను మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఇచ్చున్నాను. కొంచెం మీరు కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని కొంతమందికి షేర్ చేశారంటే నాకు అది కొంచెం మోటివేషన్లా వస్తుంది. ఇంకా మీకోసం మరింత ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మీకు దాన్ని నీట్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను అందిస్తాను మీకు. సో మాకు ఇటువంటి ఏం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమొద్దు అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందైతే ఒక లైక్ వేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా మ్యాటర్లోకి వస్తే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్, ఈ 2024లో ఇచ్చిన రీసెర్చ్ ప్రకారంగా ఆ 17 గైడ్ లైన్స్ ఏంది, అసలు వే ప్రోటీన్ వాడచ్చా వాడకూడదా, వాడితే ఎలా వాడాలి, అసలు వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, దీన్ని నేను మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ఇంకా మ్యాటర్లోకి వస్తే, ఈ 17 గైడ్ లైన్స్లో ఫస్ట్ గైడ్ లైన్, ఈట్ ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ టు ఎన్ష్యూర్ ఏ బ్యాలెన్స్ డైట్. వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టు మనం చాలా వీడియోలో మెన్షన్ చేస్తున్నాం, బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్ అని. ఆ బ్యాలెన్స్డ్ డైట్లో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంటే ఒకే రకమైన ఫుడ్లో మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ రావు. కాబట్టి మనం రకరకాల ఫుడ్స్, మనం తినే ఫుడ్స్నే రకరకాల పోర్షన్ సైజెస్లో మనకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్లో ఆ పోర్షన్ సైజులో కనుక తీసుకుంటే అది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏం లేదు, మీరు తెలుసుకోవాల్సింది మ్యాక్రో న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీను, ఫైబరు, ఈ 4 కూడా మనం కరెక్ట్ క్వాంటిటీ, మనకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అని ఒక డేకి ఇంత ఎనర్జీ కావాలని ఆల్రెడీ డిసైడెడ్. అది దానికి తగ్గట్టుగా మన ఆ క్యాలరీ రేంజ్లో ఇవి ఈ 4 మ్యాక్రో న్యూట్రియంట్స్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేలా ఒక డైట్ మనం తీసుకున్నామంటే అదే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. గైడ్ లైన్ 2, ఎన్ష్యూర్ ప్రొవిజన్ ఆఫ్ ఎక్స్ట్రా ఫుడ్ అండ్ హెల్త్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ప్రెగ్నెన్సీ టైంలో లాక్టేషన్ కోసంగా లేదా ప్రెగ్నెన్సీ టైంలో ఆ బేబీకి మంచి బలం కోసంగా కూడా మన ఇళ్లలో వాళ్ళే చెప్తూ ఉంటారు, ఎక్కువగా తినండి ఎక్కువగా తినండి అని. ఆ తినేదేదో ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని తింటే మీకు అండ్ బేబీకి హెల్తీగా ఉంటారు అని ఇక్కడ మెన్షన్ చేశారు. థర్డ్ గైడ్ లైన్, ఎన్ష్యూర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ 6 months అండ్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ టిల్ 2 years అండ్ బియాండ్. ఇది పర్సనల్ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బేబీకి ఫస్ట్ మనం న్యూట్రిషన్ అంతా కూడా ఈ మిల్క్ నుంచే ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఆ మిల్క్ని కూడా 6 months పాటు కంపల్సరీ ఓన్లీ మిల్క్తోనే న్యూట్రిషన్ ఇస్తాం. ఆ తర్వాత 2 years వరకు కూడా కొంతమంది మిల్క్ని ఇవ్వచ్చు, అంతకు మించి కూడా ఇవ్వని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది థర్డ్ గైడ్ లైన్. ఇంకా నంబర్ 4, స్టార్ట్ ఫీడింగ్ హోమ్ మేడ్ సెమీ సాలిడ్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ టు ద ఇన్ఫాంట్ సూన్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ఏజ్. అంటే 6 months ఏజ్ తర్వాత నుంచి స్మాల్ సెమీ సాలిడ్ ఫుడ్స్ అంటే ఈ పాలతో చేసిన అన్నం, ఈ ఆలు, ఈ క్యాబేజీ ఇంట్లలో చేసుకునే వాటినే బాయిల్ చేసి దాన్ని స్క్వీజ్ మెత్తగా చేసి బేబీకి పెట్టమని చెప్పుకున్నారు. ఇది 4. గైడ్ లైన్ 5, ఎన్ష్యూర్ అడిక్వేట్ అప్రోప్రియేట్ డైట్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్సెన్స్ బోత్ ఇన్ హెల్త్ అండ్ సిక్నెస్. ఎవరైతే అడల్ట్స్ ఉంటారో అంటే 12 నుంచి 15, 16 ఆ ఇయర్స్ వరకు కూడా పేరెంట్స్దే బాధ్యత. వాళ్ళకి డైట్ డిసైడ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్దే. కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళకి కంపల్సరీ మీరే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని ప్రొవైడ్ చేయాలి. చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఈ కుర్కురేలు, ఈ కూల్ డ్రింక్స్, ఇటువంటి వాటిని ఎక్కువ తింటూ ఉంటారు. మనకు ఓపిక లేకుండా ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళే తెచ్చుకొని తింటూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళు ఏం తినాలో కూడా మీరే చెప్పండి. ఫస్ట్ మీకు తెలుసుంటేనే కదా మేము చెప్పాలి అని అనుకుంటున్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్యాలెన్స్డ్ డైట్లో ఉండాల్సిన మ్యాక్రో న్యూట్రియంట్స్ క్వాంటిటీ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళకి ఎక్కువగా కూడా గుడ్ ఫ్యాట్స్,
పుఫా అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అమినో యాసిడ్స్. అవి వచ్చే ఫుడ్స్ ఎక్కువగా ఈ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇటువంటి చీట్స్ అండ్ వాటిని వెజ్జీస్తో కలిపి తీసుకోమని చెప్పడం కానీ అటువంటి వాటికి అలవాటు పడ్డారంటే లైఫ్లో వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నప్పుడు ఆల్రెడీ అలవాటు పడిన ఫుడ్ కాబట్టి హ్యాపీగా తింటారు. కాబట్టి అటువంటి వాటిల్ని వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. గైడ్లైన్ 6, ఈట్ ప్లెంటీ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ లెగ్యూమ్స్. లెగ్యూమ్స్ అంటే పప్పు దినుసులు, వెజిటబుల్స్ అంటే మనకు తెలిసిందే. ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందులో క్యాలరీస్ లెగ్యూమ్స్ నుంచి ఒకవేళ ఎక్కువ రావచ్చు, మనం ఎక్కువ కూడా తీసుకోలేము లెగ్యూమ్స్. వెజిటబుల్స్ మాత్రం మీరు అన్కంట్రోల్డ్గా, మీరు కౌంట్లెస్, అది క్యాలరీస్ ఎన్ని వచ్చినా దాంట్లో నుంచి చాలా తక్కువే వస్తాయి. క్వాంటిటీ ఎక్కువ, క్యాలరీస్ తక్కువ. మంచి ఫుడ్ అది, వెజిటబుల్స్ విత్ లెగ్యూమ్స్. నెక్స్ట్ గైడ్లైన్ 7, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే యూజ్ ఆయిల్స్ and fats in moderation. Choose a variety of oil seeds, nuts, nutricerals and legumes to meet daily needs of fats and essential fatty acids. ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఒకే రకమైన ఆయిల్ని కంటిన్యూగా వాడకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ని యూజ్ చేయమన్నారు. లైక్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, నార్మల్గా మనం సన్ఫ్లవర్ ఆయిల్, ఈ వెజిటబుల్స్ నుంచి తీసిన ఆయిల్, ఇట్లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ని ఒక మంత్లోనే మారుస్తూ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అమినో యాసిడ్ ప్రొఫైల్ కూడా బాడీలో బాగుంటుంది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. గైడ్లైన్ 8, ఇది కాంట్రవర్షియల్ పాయింట్. ఈ పాయింట్ వల్లే ఇప్పటి వరకు నేను రకరకాల తమ్నైల్స్ చూస్తా ఉన్నాను. అంటే వే ప్రోటీన్ వేసి ఒక రెడ్ మార్క్ వేసి ఇది వాడుతున్నారు అయితే జాగ్రత్త అంటే, హాఫ్ నాలెడ్జ్తో మాత్రం మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయొద్దు. ఇక్కడ ఏం చెప్పారో ఒకసారి మనమే చూద్దాం. అబ్టైన్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, EAA, essential amino acids through appropriate combination of foods and avoid protein supplements to build muscle mass. ఇక్కడ ఏం చెప్పారంటే అబ్టైన్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే మనకు నార్మల్గా వచ్చే అమినో యాసిడ్స్, బాడీకి కావాల్సిన ప్రోటీను ఫస్ట్ ప్రయారిటీ మీరు ఫుడ్స్ నుంచి పెట్టుకోండి. దట్ మీన్స్ చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇంకా ఈ మీట్, రెడ్ మీట్ అండ్ వైట్ మీట్, ఇటువంటి వాటిల్ని నాన్ వెజిటేరియన్స్ పెట్టుకుంటే, వెజిటేరియన్స్ వచ్చేసి టోఫు, పన్నీరు, సోయా రిలేటెడ్ ఈ లెగ్యూమ్స్ అవి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫుడ్స్ నుంచి తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏదైతే ల్యాగ్ అవుతున్నారో, తీసుకోలేకపోతున్నారో, అది ప్రోటీన్స్ నుంచి ఒక సప్లిమెంట్ లాగా యాడ్ ఆన్ అవ్వాలి తప్ప ఓన్లీ సప్లిమెంటే మీకు న్యూట్రిషన్ కాకూడదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పాయింట్ మీకు అర్థం కాకుండా అసలు ప్రోటీనే వాడకూడదు అని వాళ్ళు చెప్పలా. ప్రోటీన్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ప్రోటీన్ని ఫుడ్స్ నుంచి తీసుకొని తర్వాత ఆ బ్యాలెన్స్డ్ ఏదైతే ఉందో దాన్ని వే ప్రోటీన్ నుంచి తీసుకోమని అందులో మెన్షన్ చేస్తుంది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని చాలామంది రకరకాలుగా వే ప్రోటీన్ వాడద్దు, వాడితే పోతారు అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ముందు కంప్లీట్గా ఏం చెప్పారో తెలుసుకోండి. మీరు ఈ రీసెర్చ్ కావాలనుకుంటే ICMR డైటరీ గైడ్లైన్స్ 2024 అని కొట్టండి, ఒక PDF వస్తుంది, అదైనా చదవండి. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, అదైనా చదవండి. కానీ మొత్తం తెలుసుకొని అప్పుడు మీరు పాస్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, అంతే తప్ప ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొద్దు. ఇక్కడ వే ప్రోటీన్ అనేది ఎవరు ఎంత తీసుకోవాలో కూడా మెన్షన్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ జిమ్కి వెళ్ళరు, ఎక్సర్సైజ్ చేయరు, అయినా కూడా వాళ్ళకి మజిల్ మాస్ మెయింటైన్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎంత తీసుకోవాలంటే 1 kg × 1 gram. మనం జిమ్కి వస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం అంటే మనం స్పెషల్ పాపులేషన్, నార్మల్ వాళ్ళకంటే మనం కొంచెం బెటర్. కాబట్టి మనకు ఎక్స్ట్రా ప్రోటీన్, ఎక్స్ట్రా న్యూట్రిషన్ అవసరం. కాబట్టి ప్రోటీను 1 kg ఆఫ్ బాడీ మాస్ ఇంటూ 1.6 grams లేదా 2 grams అట్లా తీసుకోవాలి మనం ప్రోటీన్. సో 2 grams ప్రోటీన్ మనం తీసుకోవాలంటే ఈ ఎగ్స్ నుంచి కానీ, చికెన్ నుంచి కానీ, ఒకవేళ ఒక ఎగ్ నుంచి ఒక 4 grams, చికెన్ ఒక 100 grams నుంచి ఒక 29 grams, అట్లాగా ఆల్మోస్ట్ తీసుకున్నా కూడా దగ్గర మనం ఎవ్రీడే అనేది చాలా కష్టం, ఎందుకంటే ప్రిపరేషన్కి చాలా టైం తీసుకుంటుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి, టైం టేకెన్ ప్రాసెస్ని ఓవర్కమ్ చేయడానికి వే ప్రోటీన్ని పెట్టుకున్నా మనం కొంచెం ఈజీగా, ఫాస్ట్గా మనం ఆ డైట్ని, ఆ ప్రోటీన్ గోల్ని రీచ్ అవ్వచ్చు. బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ వే ప్రోటీన్కి, మనం తీసుకున్నది అబ్జర్బ్ అవుతుంది నీట్గా.
డైజెషన్ బాగుండాలంటే దానికి ఫైబర్ తోడైతే డైజెషన్ బాగుంటుంది. కాబట్టి గైస్, మిస్ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటే వినేసి నిజమేంటో తెలుసుకోవడానికి ట్రై చేసి తర్వాత మీకు మీరే ఒక డెసిషన్ తీసుకోండి. అంతే తప్ప ముందుగానే డెసిషన్ తీసుకోవద్దు. ఇంత చెప్పడానికి రీజన్ ఏంటంటే, చాలామంది కూడా వే ప్రోటీన్ వాడితే ఏదైనా హెల్త్ పాడవుతాయి అది ఇది అంటూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, ఏదైతే హెల్త్ పాడవుతుందో దాని మీద ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నా కూడా ఇది తీసుకోవద్దు అని, అది మనం ఎవరికి చెప్పకుండా ఎవరిని అడగకుండా తీసుకుంటూ ఉన్నాం ప్రజెంట్. అది ఏందో మీకు తెలుసు. కానీ ఇక్కడ హెల్త్కి బాగుంటుంది, హెల్త్కి మంచిది అని మనం చెప్తుంటే, ఇప్పుడు ఎవరినైతే అడిగితే దీనికి ఆన్సర్ వస్తుందో అటువంటి వాళ్ళని అడగకుండా దీనికి ఎటువంటి సంబంధం లేని హాఫ్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి మీకు భయపడి ఇటువంటి తీసుకోలేకపోతున్నారు. కాబట్టి వే ప్రోటీన్ చాలా సేఫ్. ఇందులో కూడా వాళ్ళు వే ప్రోటీన్ అన్సేఫ్ అని చెప్పలేదు, అది వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పలేదు, హెల్త్ పాడవుతుందని చెప్పలేదు. జస్ట్ వాళ్ళు చెప్పారు మీ ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ప్రోటీన్ని ఫుడ్స్ నుంచి తీసుకోండి, ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ని ఈ వే ప్రోటీన్ నుంచి తీసుకోండి, అంతే తప్ప కంప్లీట్గా వే ప్రోటీనే మీ జీవితం కాదు అని మెన్షన్ చేశారు. ఇది 8th గైడ్లైన్. ఇంకా 8th గైడ్లైన్ తర్వాత గైడ్లైన్ కూడా అడాప్ట్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ టు ప్రివెంట్ అబ్డామినల్ ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అండ్ ఓవరాల్ ఒబిసిటీ. అంటే లైఫ్ స్టైల్ని కొంచెం హెల్దీగా పెట్టుకుంటే మీకు అబ్డామినల్ ఒబిసిటీ, పొట్ట, ఓవర్ వెయిట్ అండ్ ఓవరాల్ ఒబిసిటీ, ఓవర్ వెయిట్ కానీ ఓవరాల్ ఒబిసిటీ కానీ కంట్రోల్లో ఉంటుంది. వర్కౌట్ చేయండి నాయన అని చెప్పారు. గైడ్లైన్ 10, బీ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ టు మెయింటైన్ గుడ్ హెల్త్. ఇది కూడా అదే చెప్పారు. బీ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ టు మెయింటైన్ గుడ్ హెల్త్. రోజు ఎక్సర్సైజ్ చేయమన్నారు టు మెయింటైన్ గుడ్ హెల్త్. గైడ్లైన్ 11, రెస్ట్రిక్ట్ సాల్ట్ ఇంటేక్. ఇది మీరు అవాయిడ్ చేయాల్సింది. సాల్ట్ రోజు మొత్తానికి తీసుకున్నా కూడా ఒక 8 grams ఎనఫ్. అంతకు మించి ఎక్కువ సాల్ట్ తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్స్ వాటితో ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. గైడ్లైన్ 12, కన్జ్యూమ్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్స్. తినబోయే ముందు వాష్ చేసుకొని తినండి అంతే. గైడ్లైన్ 13, అడాప్ట్ అప్రోప్రియేట్ ప్రీ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్. కుకింగ్ అనగానే నూనెలో వేసి దాన్ని మునిగిపోయి తేల్చి తిన్నారంటే ఖచ్చితంగా బాడీలోకి ట్రాన్స్ ఫ్యాట్స్ వెళ్తాయి. కాబట్టి కుకింగ్ మెథడ్స్లో మీరు కంట్రోల్డ్గా చేసుకొని తినడానికి ట్రై చేయండి. బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఎంతెంత ఆయిల్ వాడుతున్నారు, ఎప్పుడు ఆయిల్ వాడుతున్నారో మీకు తెలియదు. ఇది ఆ పాయింట్. గైడ్లైన్ 14, డ్రింక్ అడెక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనగానే నేను 4 లీటర్లు తాగుతా, 5 లీటర్లు తాగుతా అనవసరం. మీ బాడీ వెయిట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు తాగండి. ఎలా తెలుసుకోవాలంటే, మీకు సపోజ్ 60 kgs ఉన్నారనుకోండి, 3 లీటర్లు. ఎట్లాగంటే ఎవ్రీ 20 kgs ఆఫ్ బాడీ వెయిట్కి 1 లీటర్ లెక్కన మీరు తీసుకున్నా కూడా మినిమం అది. దానికంటే ఒక ½ లీటర్ ఎక్కువ ఉంటే సరిపోద్ది. అంతే తప్ప ఎక్కువ వాటర్ తాగినా కూడా వాటర్ టాక్సిసిటీ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఏది కూడా మితంగా, లిమిటెడ్గా మనకు ఎంతైతే అవసరమో అంత తీసుకుంటే బెటర్. గైడ్లైన్ 15, మినిమైజ్ ద కన్జంప్షన్ ఆఫ్ హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. మీరు ఆల్రెడీ అవే తింటూ ఉంటారు ప్రతిరోజు, వీకెండ్స్ అని డైట్లు, చీట్లు, అది అదేనే. సో అవి కొంచెం కంట్రోల్ చేసుకోండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ ఫుడ్స్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది గైడ్లైన్ నెంబర్ 15. గైడ్లైన్ నెంబర్ 16, ఇంక్లూడ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ ఇన్ ద డైట్స్ ఆఫ్ ద ఎల్డర్లీ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్. మనం జిమ్కి వెళ్తేనే కదా ప్రోటీను, వర్కౌట్ చేస్తేనే కదా చికెను, ఇటువంటి మూఢనమ్మకాలు, ఇవి మూఢనమ్మకాలే. మనకంటే పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నారు, 35 to 40 ఏజ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి చాలా అవసరం ప్రోటీన్, అవసరం ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అవసరం, కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా తీసుకోవడం అవసరం. కాబట్టి వాళ్ళకి కూడా డైట్ని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. పెద్దవాళ్ళని బాగా చూసుకోండి, డైట్ని ప్రొవైడ్ చేయండి వాళ్ళకి. ఆ డైట్లో వాళ్ళకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్, వెల్ బ్యాలెన్స్డ్ డైట్ని ఇవ్వమని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అది కూడా చూసి ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి. గైడ్లైన్ 17, రీడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫుడ్ లేబుల్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ అండ్ హెల్దీ ఫుడ్ చాయిసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తా, లోటస్ సీడ్స్ తిను హెల్త్కి మంచిది, లేదో చియా సీడ్స్ తిను హెల్త్కి మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నేరుగా వెళ్ళి లోటస్ సీడ్స్ అన్న చెప్పాడని చెప్పేసి తెచ్చేసుకొని వాడేసి తినేసే కంటే అక్కడికి వెళ్ళి ఆ లేబుల్ మీద చూడు, ఇంగ్రీడియంట్స్ ఏం వాడారు, షుగర్ ఎంత ఉంది, సాల్ట్ ఎంత ఉంది, నువ్వు ఏ ఫుడ్ తీసుకుంటున్నా, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నా, ఇందులో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత ఉంది, యాడెడ్ షుగర్ ఎంత ఉంది, ఇటువంటి అన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. యాడెడ్ షుగర్, అసలు షుగర్ ఎంత తీసుకోవాలంటే 20 to 25 grams పర్ డే. మనం యాక్చువల్గా తీసుకునేది ఎంత తెలుసా, ఒక టేబుల్ స్పూను 12 grams ఉంటుంది షుగరు.
అట్లాగా మనం 2 టేబుల్ స్పూన్స్ సరదాగా ఒక కాఫీ తాగేసాం అంటే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఆ రోజుకి కావాల్సిన షుగర్ అంతటితో కథం. అంతకు మించి మనం ఎక్కువ తీసుకుంటామంటే ఆ ఎక్స్ట్రా షుగర్ అంతా కూడా ఆ క్యాలరీస్ అనవసరం మన బాడీకి. సో అది ఫ్యాట్ స్టోర్స్కి కొంచెం ఇన్హిబిట్ చేస్తుంది, కాబట్టి అంత షుగర్ కూడా తీసుకోవద్దు. ఇది ఇది వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చుంటే ఇంకొకసారి ఏదైతే మిస్ అయ్యారో మళ్ళీ చూడండి. ఈ రీసెర్చ్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంకా మీకు ఇట్లా ఎవరైనా చెప్తూ ఉంటే వే ప్రోటీన్ వాడచ్చా, వే ప్రోటీన్ వాడితే ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఒకసారి చూడమని చెప్పండి. సో ఇంత ఇన్ఫర్మేషన్ మీకోసం నేను ఇచ్చాను కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్, కుదిరితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇట్లాంటి ఏమైనా భయాలు మీరు విని ఉంటే అది కూడా కామెంట్ చేయండి, దాని గురించి కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. స్టే ఫిట్, బీ హెల్దీ.